ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. అమాయకమైనటువంటి భక్తులకు వరప్రదాయిని శ్రీ సాయి సచ్చరిత. జ్ఞానుల కంటే కూడా అమాయకమైనటువంటి భక్తులు మాత్రమే గురుభక్తి మార్గంలో తరిస్తారు. ఈ విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. సద్గురు శ్రీ సాయిబాబాకు కూడా అమాయకమైనటువంటి భక్తులపైన గొప్ప ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అమాయకమైనటువంటి భక్తులు దేనిని అంటే జ్ఞానాన్ని, పుస్తకాన్ని, గ్రంథాన్ని దేన్ని ఆధారంగా చేసుకోరు. వారు కేవలము విశ్వాసం అనేటువంటి ఆధారాన్ని పట్టుకొని సద్గురువుకు చేరువవుతారు. ఇది సృష్టిలో ఒక సహజ న్యాయం లాంటిది. ఎవరైతే మనల్ని నమ్మి వస్తారో, మన కోసమే పరితపిస్తారో అటువంటి వారి పట్ల మనుషులుగా మనమే దయ కలిగి ఉంటాం. అటువంటిది సద్గురువు ఎంత దయ కలిగి ఉంటారు. అందుకనే అమాయకమైనటువంటి భక్తులు తరించేటువంటి మార్గం ఒక్క గురు మార్గం మాత్రమే. అందుకనే కలియుగంలో శ్రీ సాయిబాబా అనేటువంటి గురుభక్తి ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం మాదిరిగా ఈరోజు ప్రపంచమంతా కూడా పాకింది. ఆ వైభవం ఈరోజు దేశ దేశాల్లో, ఖండాంతరాల్లో గొప్పగా ఆ వైభవం కొనసాగుతూ ఉంది. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం అమాయకమైనటువంటి భక్తియే. ఎందుకంటే జ్ఞానులు రకరకాలైనటువంటి శాస్త్ర చర్చల్లో ఉంటారు. అంతేకాదు జ్ఞానులకు జ్ఞానాభిమానము, వారికి ఉండేటువంటి అహంకార అభిమానం అనేటువంటిది జ్ఞానులకు అంత తొందరగా తొలగదు. అంతేకాదు జ్ఞానులు ఒక విషయాన్ని అంత తొందరగా వారు అంగీకరించారు. గురు మార్గము జ్ఞానుల కంటే కూడా అమాయకమైనటువంటి భక్తులకే అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది శ్రీ సాయిబాబా అనేటువంటి గురు మార్గంలో తరిస్తున్నారు. బాబా కూడా వారి యొక్క నైజం ఎలా ఉంటుందంటే, తనను నమ్మి వచ్చినటువంటి వారి పట్ల వారు ఏ కష్టం ఎదుర్కొన్నా ఆ కష్టం నుండి బయటపడేస్తారు. శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది, సత్పురుషులు భక్తుల పట్ల ప్రేమ ఆకర్షణ మూలంగా వారి యొక్క పుణ్యశయాన్నంతా కూడా భక్తుల కోసం ఖర్చు పెడతారట. ఎందుకంటే సత్పురుషులు ఎంతో పుణ్యాన్ని ఆర్జించడం మూలంగా వారికి ఆ స్థితి వస్తుంది. పరబ్రహ్మ యొక్క సాక్షాత్తు అవతారం వారు కాబట్టి అందుకనే వారికి గొప్ప పుణ్యశయం వారి ఖాతాలో ఉంటుంది. వారు ఆ పుణ్యశయాన్నంతా కూడా తమను తాము ఉద్ధరించుకోవడానికి ఖర్చు పెట్టరు. ఎందుకంటే తమను ఆశ్రయించినటువంటి వారు తమ పట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వారి కోసమే ఆ పుణ్యశయాన్నంతా కూడా ఖర్చు పెడతారు. మనము బాబా యొక్క జీవన ప్రస్థానంలో చూడండి, వారు మహాసమాధి అయిన తర్వాత 105 సంవత్సరాలు కావస్తున్నా సరే వారి యొక్క తపనంతా కూడా భక్తుల కోసమే ఉంటుంది. ఆ రోజు ఈరోజు భక్తుడు కష్టంలో ఉండంటే ఆ కష్టాన్ని తీసివేయడానికి వారు కొండలు దాటుతారు, గుట్టలు దాటుతారు, సముద్రాలు దాటుతారు. ఎక్కడికైనా సరే వారు వచ్చి భక్తుల యొక్క బాధలను తొలగిస్తారు. ఇది శ్రీ సాయిబాబాకు ఉన్నటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం. ఆ సహజమైనటువంటి లక్షణము మనపైన దయగా మారి ఆ దయతో మనందరము కూడా ఉద్ధరించబడుతున్నాం. కలియుగంలో శాస్త్రాలు, వేదాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, పురాణాలు ఇవన్నింటినీ కూడా పఠించేటువంటి అవకాశం ఒక సాధారణమైనటువంటి భక్తులకు లేదు. అందుకనే సాయిబాబా అనేటువంటి గురు మార్గంలో అసలైనటువంటి ధర్మానికి నిర్వచనం ఏమిటంటే, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆచరణ, ఇదే అసలైనటువంటి ధర్మం. ఈ మూడు సరిగ్గా ఉంటే నువ్వు ధర్మ మార్గంలో ఉన్నట్టే. ఈ మూడింటిని గనక నువ్వు పాటిస్తే, అంటే ఇతరులతో వ్యవహరించేటువంటి తీరు సున్నితంగా ఉండాలి, ఎవరి పట్ల ద్వేషభావన కలిగి ఉండకూడదు, అందరినీ సమానంగా నువ్వు భావించాలి, అసలు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన నీకు లేకపోవడం. ఈ సుగుణాలన్నీ కూడా ఏమిటో తెలుసా? ఈ సుగుణాలు నీకు వచ్చాయంటే నువ్వు రామాయణ, మహాభారత, భాగవత
భాగవత, జ్ఞానేశ్వరి అన్ని గ్రంథాలను అపోసన పట్టినట్టే. ఎందుకంటే అన్ని గ్రంథాలు కూడా విస్తృతమైనటువంటి అర్థంలో చెప్పేటువంటిది అదే. ధర్మాచరణే మానవుడి యొక్క ప్రాథమికమైనటువంటి బాధ్యత. ఆ ధర్మాచరణే మానవుణ్ణి ఉన్నతుణ్ణి చేస్తుంది అనేటువంటిది ఏ గ్రంథమైనా అదే చెప్తుంది. కాబట్టి మనకున్నటువంటి చాలా చిన్న జీవితంలో మనం అత్యంత సునాయాసంగా గురు మార్గంలో మాత్రమే వీటిని నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి మనము సర్వసాధారణంగా ఇతరుల పట్ల ద్వేషభావాన్ని కలిగి ఉండం, ఇతరులను అనవసరంగా నిందించం. మన పనేదో మనం ఆ పనిలోనే ఉంటాం. ఆ పని అయిపోయిన తర్వాత సద్గురువు యొక్క ధ్యాసలో ఉంటాం. ఇదే అసలైనటువంటి ధర్మం, ఇదే ధర్మాచరణ. కాబట్టి అమాయకమైనటువంటి భక్తులకు అత్యంత సులువైనటువంటి మార్గం ద్వారా, బోధనల ద్వారా వారిని ధర్మ మార్గంలో పెట్టడమే సద్గురువు యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అత్యంత సునాయాసంగా వారు చేరుకుంటున్నారు. వారు చెప్పినటువంటి బోధనను, ఆచరణను మనం కూడా పాటిస్తూ అత్యంత సులువుగా ధర్మాచరణ మార్గంలో మనం ఉండగలుగుతున్నాం. ఎందుకంటే జ్ఞానులు ఎప్పుడూ కూడా జ్ఞాన అభిమానంతో ఉంటారు. అటువంటి జ్ఞాన అభిమానంతో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సద్గురువు వద్దకు వచ్చారనుకోండి, ఆ జ్ఞాన అభిమానాన్ని, అహంకారాన్ని చాలా అత్యంత సునాయాసంగా తొలగించేస్తారు బాబా. మనకు 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఉంటుంది. నాసిక్ నుంచి వచ్చినటువంటి మూలే శాస్త్రి అనేక గ్రంథాలను పఠించి ఉన్నాడు. గొప్ప జ్ఞాని, అంతకు మించి గొప్ప గురువు ఆశ్రితుడు. గోలప్ స్వామి అనేటువంటి గొప్ప సాధువుకు అత్యంత సన్నిహితమైనటువంటి శిష్యుడు. మరి ఆ పుణ్యశయం చేతనే అతను షిరిడీకి లాకరాబడ్డాడు. అనేక మంది జ్ఞానులు ఉంటారు, కానీ అందరూ కూడా సద్గురువు వద్దకు రారు. ఎవరు వస్తారంటే గురువు పట్ల అంకిత భావం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే వస్తారు. మూలే శాస్త్రికి గోలప్ స్వామి పట్ల గొప్ప అంకితమైనటువంటి భక్తి ఉంది. ఆ పుణ్యం చేత షిరిడీకి లాకరాబడ్డాడు. వచ్చిన తర్వాత తను ఏమనుకున్నాడు, ఏ భావంతో ఉన్నాడు? గురువును ఆశ్రయించి ఉండి గురువు విషయంలో ద్వంద్వ వైఖరి ఉండకూడదు, భేదభావం ఉండకూడదు అనేటువంటిది గురు మార్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. అన్ని సంవత్సరాలుగా గోలప్ స్వామిని ఆశ్రయించి కూడా ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయాడు. అనేక షట్శాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఈ ధర్మాన్ని మర్చిపోయాడు. అందుకనే బాబా అతని పైన ఉన్నటువంటి దయతోటి బూటీ చేత అతన్ని షిరిడీ వరకు రప్పించారు. రప్పించినటువంటి అతనికి మెదడులో ఏం ఆలోచన షిరిడీకి వచ్చారు? బూటీ లాంటి హేమాహేమీలు షిరిడీకి వెళ్తున్నారు. షిరిడీ ఒక కుగ్రామం, అంటే షిరిడీ యొక్క ప్రాధాన్యత కాదది. అక్కడ ఉన్నటువంటి సాధు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో సాయిబాబా, అతడు గొప్ప మహజ్జాతకుడు. అతని జాతకాన్ని చూడాలి, అస్త సాముద్రికాన్ని చూడాలి. ఎందుకంటే మూలే శాస్త్రికి ఒక గొప్ప పేరుంది. వారు ఎవరి హస్త సాముద్రికాన్ని చూసినా వారి భూత భవిష్యత్తును చాలా ఖచ్చితంగా చెప్తారు అనేటువంటిది. అందుకని మూలే శాస్త్రికి ఆ బుద్ధి పుట్టింది. వచ్చి బాబా యొక్క హస్త సాముద్రికాన్ని చూడాలనుకుంటాడు. బాబా అందరికీ అరటి పండ్లు పంచుతూ ఉంటాడు. మూలే శాస్త్రి కూడా అరటి పండ్లు ఇవ్వబోతాడు. అప్పుడు మూలే శాస్త్రి అంటాడు, బాబా నాకు అరటి పండ్లు వద్దు, కానీ మీ హస్త సాముద్రికాన్ని చూడాలని చెప్పి. ఇక్కడ చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిరంతరము ఈశ్వరుడి కోసము తనను తాను అర్పించుకుంటూ, అరగదీసుకుంటూ, తనను ఆశ్రయించినటువంటి భక్తుల కోసము తన యొక్క మనోప్రాణాలన్నింటినీ కూడా భక్తులపైన పెట్టి భక్తులను ఉద్ధరిస్తూ వారికి కావలసినటువంటివన్నీ కూడా అనుగ్రహించేటువంటి శ్రీ సాయిబాబా హస్త సాముద్రికాన్ని చూడాలనుకోవడమా? ఇది చాలా హాస్యాస్పదమైనటువంటిది. బాబా ఎన్ని మార్లు అడిగినా సరే వారి హస్తాన్ని ముందుకు చాచడానికి నిరాకరిస్తారు. దాంతో మూల శాస్త్రి ఊరుకుండిపోతాడు. అంటే జీవుల యొక్క తలరాతను రాసేటువంటి పరబ్రహ్మ స్వరూపం యొక్క హస్త సాముద్రికాన్ని చూడడం అనేటువంటిది ఎంత హాస్యాస్పదం కదా. అందుకనే బాబా ఎప్పుడూ కూడా జాతకాలను, హస్త సాముద్రికాలను పెద్దగా ప్రోత్సహించేటువంటి వారు కాదు. ఎవరైతే గురుభక్తి మార్గంలోకి వచ్చారో వారి యొక్క రాత, నడత అన్నీ కూడా గురువే నిర్ణయిస్తాడు. మనం చాలా సందర్భాల్లో సచ్చరితలో చూస్తాం కదా, ప్రాణం మీదకి వచ్చినటువంటి వారిని, సంతానం లేనటువంటి వారికి వారి యొక్క కర్మలను
అవసరమైతే ఆ కర్మలను అడ్డు తొలగించడానికి ఎంత దూరమైనా వెళ్ళారు. ఆ కర్మలను అడ్డు తొలగించి తన పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారి మానాలను, ప్రాణాలను, అదేవిధంగా వారికి కావలసినటువంటి సంతానాన్ని అన్నింటినీ అనుగ్రహించారు. అటువంటి పరబ్రహ్మ యొక్క హస్తసాముద్రికం చూడడం అనేటువంటిది గొప్ప హాస్యాస్పదం. కానీ బాబా మూలే శాస్త్రిని వదిలిపెట్టలేదు. ఎందుకు వదిలిపెట్టలేదు? ఎందుకు తనను ఉద్ధరించాలనుకున్నాడు? గురువు యొక్క ఆశ్రితుడు అయి ఉండి గొప్ప మహాత్ముడైనటువంటి గోలప్ స్వామిని కొన్ని సంవత్సరాలు సేవించుకున్నటువంటి మూలే శాస్త్రి జీవితం వృధా కాకుండా ఉండాలి అని బాబా సంకల్పించాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు సేవ చేసుకున్నా సరే గురువుకు మతం, జాతి, కులం ఉండదనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి విషయాన్ని మూలే శాస్త్రి గమనించుకోలేకపోయాడు. అందుకనే బాబా పట్ల ముసల్మాన్ అనేటువంటి భావన, వారి వేషాన్ని, రూపాన్ని చూసి ఒక అభిప్రాయానికి, భావనకు రావడం అనేటువంటి సరైనటువంటిది కాదు కదా. అందుకని మూలే శాస్త్రి సంపాదించుకున్నటువంటి జ్ఞానంతో పాటు గురువు యొక్క కృప ఉంది. అందుచేత బాబా అతనికి సత్యాన్ని గ్రహింపజేయాలనుకున్నాడు. మూలే శాస్త్రి మడిగట్టుకొని అగ్నిహోత్రం చేస్తున్నటువంటి సందర్భంలో బాబా లెండికి వెళ్తూ సేవకులతో చెప్తారు, ఈరోజు గేరు వస్త్రాన్ని సిద్ధం చేయండి అని చెప్పి. అంటే కాషాయం వస్త్రం సిద్ధం చేయమంటారు. బాబా ఎప్పుడు కాషాయం ధరించలేదు. కేవలం మూలే శాస్త్రికి జ్ఞానబోధ చేయడానికి మాత్రమే వారు ఆ కాషాయ వస్త్రాన్ని ఆ రోజు ధరించడం జరిగింది. మూలే శాస్త్రి బసలో ఉంటే బూటీతో పిలిపిస్తారు. పిలిపిస్తే అతను అనుకుంటాడు, బాబాకు నాకు ఏ రుణానుబంధం లేదే, ఎందుకు ఆయన నన్ను పిలుస్తున్నాడు, నా నుంచి దక్షిణను పాదనమస్కారాన్ని ఆయన ఎందుకు ఆశిస్తున్నాడు అని అనుకుంటూ, సరే బూటీ పిలిచాడు కదా అని చెప్పి వస్తారు. వచ్చి బాబా యొక్క రూపాన్ని చూడగానే అక్కడ బాబా రూపం ఉండదు. బాబా స్థానంలో గోలప్ స్వామి కూర్చొని ఉన్నారు. ఆ గోలప్ స్వామి యొక్క రూపాన్ని చూసి అందరికంటే ఉచ్చ స్థితిలో వారు హారతిని పాడుతున్నారు, జయ జయకారాలు చేస్తున్నారు. ఆ తర్వాత అందరినీ జరుపుకుంటూ వెళ్ళి బాబా పాదాలకు నమస్కరించి దక్షిణ సమర్పిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మూలే శాస్త్రి స్థానంలో యథావిధిగా బాబాను దర్శిస్తారు. బాబా ఎంత గొప్ప జ్ఞానబోధ చేశాడు. పుస్తకాల్లో చదివింది అర్థం కాలేదు మూలే శాస్త్రికి, గురువు చెప్పింది అర్థం కాలేదు. కానీ బాబా ప్రాక్టికల్గా చూపెట్టారు. గురువు అంటే రూపం కాదు, గురువుల యొక్క ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ గురువు ఏ కులం, ఏ మతం అనేటువంటి దాంట్లో ఉన్నా సరే అక్కడ ప్రకాశించేటువంటిది, అక్కడ నిలిచేటువంటి ఆత్మ గురువు ఒక్కటే అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా తెలియజేశాడు. జీవితాంతము తలకిందులుగా తపస్సు చేసినా సాధించలేనటువంటి దాన్ని సద్గురు అత్యంత సునాయాసంగా అనుగ్రహిస్తారు. కొన్ని సంవత్సరాల పాటు గురు గోలప్ స్వామి యొక్క సేవలో ఉండి అనేక శాస్త్రాలను పఠించి గొప్ప జ్ఞాని అనుకున్నటువంటి మూలే శాస్త్రికి అసలైనటువంటి జ్ఞానం లేదు. అదే గురువు పట్ల భేదభావం ఉండకూడదు అనేటువంటి దాన్ని చాలా ఎంత సునాయాసంగా బాబా అర్థమయ్యేలాగా చెప్పారు. అందుకనే సాయిబాబా మార్గంలో మనకు విషయాలన్నీ కూడా చాలా సులువుగా మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి బాబా అందుకే మనకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గొప్ప మార్గదర్శిని మనకిచ్చారు. సచ్చరిత అనేటువంటి మార్గదర్శి మన జీవితంలో ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని చాలా సుస్పష్టంగా తెలియజేస్తుంది. మీ అభిమాన సాయి టీవీ 11 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. సాయి టీవీ ద్వారా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలను ఆస్వాదించాలంటే ఈ వ్యవస్థను సాంకేతికంగా అభివృద్ధి చేసుకోవాలి. ఇందుకోసం సాయి టీవీని అభిమానించే వారందరి నుండి ఆర్థిక చేయూతను అభ్యర్థిస్తున్నాం. సాయి టీవీ 11వ వసంతోత్సవం ఈ శ్రావణ పౌర్ణమిన రక్షాబంధన్ సందర్భంగా సాయి టీవీని మీ తోబుట్టువుగా భావించి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారాన్ని అందించండి. సాంకేతిక అభివృద్ధికి సహకరించండి. వివరాల కోసం 9010084299 9848614440. ఈరోజు మనం ఎంత అదృష్టవంతులం అంటే మన యొక్క ఫోకస్సు షిఫ్ట్ కాకుండా ఎప్పుడు బాబా పైనే ఉంటుంది. అలా వేరే మార్గంలో ఉన్నటువంటి వారికి ఫోకస్ ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది. ఈ గురువు కాకపోతే ఇంకో గురువు, ఆ గురువు కాకపోతే ఇంకో గురువు, కొత్తగా వచ్చినటువంటి దాని వెంట పరుగులెడుతూ ఉంటారు. మనం కొంతమంది చూస్తూ ఉన్నాం ఈరోజు సమాజంలో, యూట్యూబ్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని సందర్భాల్లో కొన్ని దేవతామూర్తులను ట్రెండింగ్లోకి తెస్తూ ఉంటారు.
ఆ ట్రెండింగ్లోకి వచ్చినటువంటి దేవతామూర్తులను మనం ఆరాధిస్తే ఏదో త్వరగా శీఘ్రంగా జరిగిపోతుందని చెప్పి వెళ్తూ ఉంటాం. కానీ బాబా భక్తులు మాత్రము ఎంత విజ్ఞత కలిగినటువంటి వారంటే, తల తెగినా సరే సాయి పాదాల నుంచి వేరుగా ఉండరు. హేమాడ్ పంత్ రాస్తారుగా సచ్చరితలో, చీమ తన తల తెగిపోతున్నా సరే బెల్లాన్ని వదలదట. ఆ విధంగా సద్గురువు యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి మధురిమను మనం బాగా ఆస్వాదిస్తున్నాం కాబట్టి ఇంతకు మించి మధురిమ ఎక్కడ ఉంటుందని చెప్పి అంటాం. నేనైతే అదే చెప్తా. నాకు ఎక్కడికి పోయినా మనస్సు అక్కడ ఎందుకో కేంద్రీకృతం కాదు. బాబా ఈవెన్ షిరిడి పోయినా నేనేమి ఎప్పుడు పదే దర్శనానికి ఏం పోను. షిరిడీకి వెళ్ళినా సరే బాబా నాకిచ్చింది ఏమిటి? కర్తవ్యాన్ని ఇచ్చాడు. ఆ కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలనుకుంటా. ఎప్పుడూ పనిలో బిజీగా ఉండాలనుకుంటా. ఏదో ఒక పని కల్పించుకుంటా. గురువుకు చాలా ఇష్టం తెలుసా, సోమరిగా లేకుండా, ఒక్క క్షణం తీరిక లేకుండా కేవలం తన కోసమే ఎవరైతే తపిస్తూ ఉంటారో అటువంటి వారి పట్ల గొప్ప ప్రేమను కలిగి ఉంటారు. ఈ లోకంలో తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఈ ప్రపంచాన్ని మరిపించేటువంటి శక్తి ఒక్క బాబాకు మాత్రమే ఉంటుంది. ఇది ఎన్నోసార్లు నేను అనుభవించాను. ఆయన పనిలో ఉండగా ఎన్ని కష్టాలు ఉన్నవి గుర్తుకు రాకూడదు కూడా. ఆయన మాత్రమే గుర్తుకు రావాలి. ఆయన సేవలో ఉండి, ఆయన మార్గంలో మనం ఉండి ఇంకా మనకు కష్టాలు గుర్తుకొస్తున్నాయంటే ఆయన పట్ల మనకు విశ్వాసం ఉందా లేదా? సచ్చరిత చెప్పినట్టు సద్గురువు వద్ద సుఖము దుఃఖం అనేటువంటివి ఉండవు. రెండు సమానమే. రెండు సమానంగా ఎవరైతే భావిస్తామో మనకు అవేవి కూడా అంటవు. అంత అద్భుతంగా మనల్ని చూసుకుంటారు. సద్గురువు వద్ద మనం ఏం నేర్చుకున్నాం? బాబా కాకా సాహిబ్కు అసైన్ చేసినట్టు ఏకనాథ భాగవతాన్ని, భావార్థ రామాయణాన్ని చదువుమని మనకు అసైన్ చేయలేదు. జ్ఞానేశ్వరి జోగుని చదువుమన్నట్టు మనల్ని చదువుమనలేదు. మనము చాలా మొద్దు విద్యార్థులం. మనం చదవలేం, మన వల్ల కాదు. అందుకనే ఇవేవీ చదవకుండానే అందులో ఉన్నటువంటి సారాన్నంతా కూడా మనకు ఆయన బోధనల ద్వారా అందించి, ఇదిగో నువ్వు ఈ ఆచరణ చేస్తే, నువ్వు స్వార్థరహితంగా ఉంటే చాలు, నీ జీవితం పునీతమవుతుందన్నాడు. నువ్వు ఎవరి పట్ల ద్వేషభావన కలిగి ఉండకు, నీ మనస్సు పరిమళిస్తుందని అన్నారు. నీ ఆలోచనల్లో కుంచితత్వాన్ని తీసేయమన్నాడు. నీ ఆలోచనలు వికసిస్తాయన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి బోధ చేసేటువంటి గురువు త్రిలోకాల్లో ఎక్కడా ఉండరు. ఒక్క సద్గురువు శ్రీ సాయిబాబా మాత్రమే అనేటువంటి భావన వారి పట్ల మనకు ప్రేమ పెరుగుతున్నా కొద్దీ అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకున్నా, ఈవెన్ వాయువు ఉన్నా లేకున్నా, పంచభూతాలతో సంబంధం లేకున్నా ఒక్క గురువు ఉంటే చాలనిపిస్తుంది. ఎందుకంటే గురువు చేతిలో ఇవన్నీ ఆధీనం. ఆయన ఆధీనంలో ఉన్నటువంటి వాటితోటి మనకు పని లేదు. మనం జీవించడానికి వాటిని ఏ విధంగా మనకు అందించాలో అందిస్తాడు. అందువల్ల ప్రపంచమంతా శూన్యమైన, ఏమీ లేకపోయినా ఒక్క సద్గురువు ఉంటే చాలు, ఈ ప్రపంచంలో గొప్ప వైభవాన్ని మనం చూస్తాం. బాబా యొక్క నైజం ఎలా ఉంటుందంటే, తన వద్దకు వచ్చి తన యొక్క జాతిని, మతాన్ని, తాను ఎవ్వరు అనేటువంటి భేదభావన లేకుండా ఎవరైతే మనఃపూర్వకంగా ప్రేమిస్తారో వారి యొక్క యోగక్షేమాలను ఎంత అద్భుతంగా చూస్తారు తెలుసా. వారి అవసరాలు ఏమిటి, వారికి ఆయా సమయాల్లో వారు నిర్వర్తించేటువంటి కర్తవ్యం ఏమిటి. కాకామాజని గోకులాష్టమికో వారం రోజులు ఉందామని చెప్పి వస్తాడు. ఎప్పుడు వచ్చినా కనీసం వారం 10 రోజులు షిరిడీలో ఉంటాడు. అటువంటిది రాగానే బాబా అడుగుతాడు, ఎప్పుడు ప్రయాణం అని చెప్పి. బాబా మీ ఇష్టం, ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు. ఒకవైపు ఏమో మనసులో బాధ, అరే వస్తే అసలు పోనివాడు, ఈసారి ఏంది, ఎప్పుడు వెళ్తామని అంటున్నాడు అని చెప్పి మనసులో కొంత బాధ ఉంది. బాబా అంటారు రేపు వెళ్ళిపో అని అంటారు. తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయి ముంబై వెళ్ళిపోతాడు. కార్యాలయంలో మరొక గుమస్తాకు అనారోగ్యం చేత అక్కడ పనిచేయడానికి ఎవరూ లేరు. అతని యజమాని టెలిగ్రామ్ షిరిడీకి పంపిస్తే మళ్ళీ కాకా అడ్రస్ దాన్ని తిరిగి తిప్పి పంపిస్తారు. షిరిడీ నుంచి ముంబై వెళ్ళిన తర్వాత డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి టెలిగ్రామ్ వస్తుంది. అంటే బాబాకు తన అవసరం ఎక్కడ ఉందో ముందుగానే తెలుసు.
తన యజమాని ఇబ్బంది పడకుండా తను చేసేటువంటి కర్తవ్యంలో లోటు ఉండకుండా బాబా ముందుగానే నన్ను పంపించేశాడు. మరొక సందర్భంలో ధుమాల్ విషయంలో అదే జరుగుతుంది కదా. ధుమాల్ నిఫాడ్లో కేసు ఉంది, వెళ్ళాలి, మధ్యలో షిరిడీలో ఆగి బాబాను దర్శించుకొని వెళ్దాం అనుకున్నారు. చాలామంది భక్తులు ఆ రోజు ఏదైనా పని ఉంటే షిరిడీ గుండా వెళ్ళాల్సి వస్తే, లేకపోతే షిరిడీ అవతల ఒక 10 కిలోమీటర్ల నుంచి వెళ్ళాల్సి వచ్చినా షిరిడీకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి వారు. చాలామంది ఇదే నియమాన్ని పాటించేటువంటి వారు. సరే, ధుమాల్ కూడా నిఫాడ్ వెళ్తూ బాబాను దర్శించుకొని వెళ్దామని చెప్పి షిరిడీలో అవుతారు. ప్రయాణానికి అనుమతి కోరితే వద్దు, ఇక్కడ 3 రోజులు ఉండు, ఆ తర్వాత వెళ్దువులే అని అంటారు. కానీ అక్కడేమో కోర్టులో కేసు ఉంది, వెళ్ళకపోతే న్యాయాధీశుడు ఒకవైపు తీర్పిచ్చేటువంటి అవకాశం ఉంది. సరే అని చెప్పి బాబా ఉండమన్నారు కాబట్టి అది ఏదైనా సరే నిలిచిపోవాలని చెప్పి నిలిచిపోయాడు. తర్వాత ఏం జరిగింది, ఆ రోజు న్యాయాధీశుడికి కడుపు నొప్పి వచ్చి ఆ రోజు సెలవు పెడతాడు. కేసు మరొక నెలకు వాయిదా పడ్డది. అంటే ఏ భక్తుడిని కూడా అనవసరంగా ప్రయాసపడనివాడు, అనవసరంగా అక్కడికి వెళ్ళి ధుమాల్ ఇబ్బంది పడేటువంటి వారు. ఆ ఇబ్బంది లేకుండా బాబా చేశారు. అంతేకాదు, భక్తుడి యొక్క మనస్సు నొచ్చుకుంటే, ఏదైనా సహజమైనటువంటి కోరిక భక్తుడికి ఉంటే బాబా ఎంత అద్భుతంగా ఆ భక్తుడికి కరుణిస్తాడనేటువంటి దానికి నానాసాహెబ్ నిమోన్కర్ భార్య నిదర్శనం. ఆమెది అమాయకమైనటువంటి భక్తి. భర్త నిర్ణయించేశాడు, మనము నిమోన్లా కాదు ఉండాల్సింది, షిరిడీలో ఉండాలి, రా తట్టాబుట్టా చదువుకో అంటే, ఇక్కడ పిల్లలకు చదువు కష్టమని చెప్పి పిల్లల్ని అమ్మగారింట్లో బేలాపూర్లో ఉంచి భర్తతో పాటు ఒక్క మాట మాట్లాడకుండా వచ్చి ప్రతిరోజు బాబా సేవలోనే నిమగ్నమై ఉంది. ఇటువంటి సందర్భంలో కొడుక్కు ఆరోగ్యం బాగోలేదని చెప్పి అమ్మగారింటి నుంచి కబురు వస్తే వెళ్ళి ఒక 2 రోజులు ఉండి పిల్లవాడిని చూసుకుని వద్దామనుకుంటుంది. కానీ నిమోన్కర్ ఏమంటాడు, లేదు లేదు, ఈరోజు వెళ్ళి రేపు వచ్చేయి అంటాడు. తెల్లారితే పోలా అమావాస్య రోజు ప్రయాణం మంచిది కాదు. అదేవిధంగా పోలా అమావాస్య రోజు అక్కడ ఉండి పూజలు అవన్నీ చేసుకొని 2 రోజులు బంధువులతో గడిపి రావాలనుకుంటుంది. వెళ్ళేటప్పుడు బాబా అనుమతి తీసుకోవాలని చెప్పి బాబా లెండి నుంచి వస్తుంటే బాబాకు నమస్కరించి సెలవు తీసుకుంటుంది. అప్పుడు బాబా అన్నటువంటి మాట, ఆమె ఏమీ అడగలేదు, నా భర్త ఈ విధంగా చెప్పాడు, నా భర్త నిర్ణయం ఇది, బాబా మళ్ళీ నేను రేపు వచ్చేస్తాను, ఏమీ లేవు సంభాషణ. బాబా అంటాడు, క్షేమంగా వెళ్ళిరా అమ్మా, ఈరోజు వెళ్ళి నీ బంధువులతో ఒక 3 రోజులు సరదాగా గడిపి నిదానంగా వచ్చేయి, ఇక్కడ తొందర ఏం లేదు అని అంటాడు. నిమోన్కర్కి ఏమిటి, ఒకవేళ భార్య ఎక్కువ రోజులు ఉంటే ఇక్కడ బాబా సేవకు ఆటంకం అనుకున్నాడు. బాబా ఏం భావించాడు, నా భక్తురాలి యొక్క సంతోషం ఆనందమే అసలైనటువంటి సేవ. ఆమె ఆనందంగా 4 రోజులు అక్కడ గడిపి వస్తే, ఆమె ఇష్టపూర్వకంగా అక్కడ వ్యవహరించి వస్తే, ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చి ఎంతో ఆనందంగా సంతోషంగా నా సేవ చేస్తుంది. లేకపోతే అబ్బా మా అమ్మగారి ఇంట్లో ఒక రోజు ఉంటామంటే ఉండనివ్వలేదు, ఇదేం చాకిరి అనేటువంటిది నిమోన్కర్ భార్య మనసుకు వచ్చిందనుకోండి, ఆ సేవ ఫలప్రదం అవుతుందా? కాదు కదా. బాబా ఇటువంటి చాలా ప్రాథమికమైనటువంటి విషయాలను కూడా గమనిస్తాడు. బాబా ఇరుపక్షాలను కూడా చాలా సమానంగా చూసేటువంటి వారు. ఒక పక్షమేమో అమాయకమైనటువంటి భక్తులు, ఇంకొకరేమో గర్వాహంకారాలతో మేము జ్ఞానులము అనేటువంటి వారు. ఇదే 12వ అధ్యాయంలో మరొక సందర్భం ఉంటుంది. ఒక డాక్టర్ రాముడి భక్తుడు, స్నేహితులందరూ షిరిడీకి వెళ్తుంటే ఫస్ట్ నేను రానంటాడు, కానీ తర్వాత వాళ్ళు నువ్వేమీ బాబా పాదాలు పట్టుకోవద్దు, నువ్వేమీ చేయొద్దు, అక్కడ రా అని చెప్పి పిలుస్తారు. ఒక కండిషన్ పెడతారు, నేను మాత్రం ద్వారకామయ్య లోపల రానయ్యో, బాబా పాదాలు పట్టుకొని నేను అసలు బాబాతో అసలు నేను మాట్లాడను, వారికి దక్షిణ ఇవ్వను అని చెప్పి భీష్మించుకుంటాడు. కానీ టాంగా దిగిన తర్వాత వీళ్ళందరికంటే ముందుగా పరుగున పోయి బాబా పాదాలు పట్టుకుంటాడు. ద్వారకామయ్యలోకి తొంగి చూశాడు, ఇక్కడ ఉన్నటువంటి సాధువు ఎలా ఉంటుందని చెప్పి. అట్లాగా ఫోటోలు, టీవీలు, యూట్యూబ్ లేవుగా, అందుకని తొంగి చూశాడు. తొంగి చూసేసరికి జానకీ వల్లభుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆ ఆసనంలో కనిపించాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టపీమని పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబా పాదాలపైన పడిపోతాడు. వీళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతుంది, అసలు రానన్నావు, వచ్చావు, వచ్చిన తర్వాత కూడా నేను అసలు బాబా పాదాలే ముట్టుకోనన్నావు, అసలు ద్వారకామయ్య మెట్లే ఎక్కనన్నావు, ఎలా ఎక్కావు, మాకంటే ముందు ఎలా వెళ్ళావని అంటారు. లేదు, జానకీ వల్లభుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆసనంలో నాకు దర్శనం ఇచ్చారు. బాబాకు రాముడికి భేదం లేదు, నేను ఎంత పొరబడ్డాను, నేను చేసినటువంటి అపరాధం ఎంత ప్రక్షాళన చేసుకుంటే పోతుంది అని చెప్పి చింతిస్తాడు.
ఈ విధంగా ఎవరి మనస్సులో ఏముందో దాన్ని గ్రహించి వారి యొక్క ముడులను మొత్తం కూడా ఇప్పేటువంటి వారు శ్రీ సాయి బాబా. ఆ రామభక్తుడైనటువంటి ఆ డాక్టరు తన జీవిత పర్యంతము తపస్సు చేసినా రామదర్శనం లభించేటువంటిది కాదు. ఎవరైతే తాము జ్ఞానులము, తాము ఎంచుకున్నటువంటి దైవం మాత్రమే గొప్పవారు, సద్గురువు యొక్క తత్వం తెలియనటువంటి వారికి ఎంత అద్భుతంగా బోధపరిచారో చూడండి. రాముడికి గురువుకు, కృష్ణుడికి గురువుకు తేడా లేదనేటువంటి ఆ విషయాన్ని గ్రహించేలాగా ఈ కలియుగంలో దైవం అంటే సద్గురువే, దైవమే సద్గురువు రూపంలో జీవులను ఉద్ధరించడానికి వెలిశారు అనేటువంటి సత్యాన్ని అనేక మందికి బాబా అనేక లీలల ద్వారా తెలియజేశారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, మేము అమాయకమైనటువంటి భక్తులం. బాబా కృప తప్ప, బాబా ఆడించినట్టు ఆడడం తప్ప, బాబా నేర్పించింది నేర్చుకోవడం తప్ప మాకు ఇంకొక విద్య తెలియదు, ఇంకో జ్ఞానం తెలియదని మన జీవితాన్ని హాయిగా సుఖంగా చివరంత వరకు ఇలా ఉంచుకుంటే మన జీవితం ఒక అర్థం పరమార్థంతో ముగుస్తుంది. లేదు నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలిసిపోయాయి. బాబా మార్గంలో కూడా కొంతమంది చాలా జ్ఞాన ప్రదర్శన చేస్తూ ఉంటారు. బాబా మార్గంలో జ్ఞాన ప్రదర్శన అవసరం లేదు. అమాయకమైనటువంటి భక్తే అసలైనటువంటి గురుభక్తి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.